అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను దోసకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. గిన్నె పెట్టుకుందాము. గిన్నె కొద్దిగా హీట్ ఎక్కనివ్వండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. జీలకర్ర ఆవాలు వేసుకుందాం తాలింపుకి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. కొద్దిగా ఫ్రై చేసుకుందాము. దీంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాము. ఆనియన్ వేగింది. దోసకాయ వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకుందాము. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి. ఇష్టం ఉన్నవాళ్ళు టమాటా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటా వేసుకోను, ఇంకా పుల్లగా అవుతుందని. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు కారం కూడా వేసుకుందాము. బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోండి.
లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము 10 మినిట్స్ వరకు. 10 మినిట్స్ అయింది కదండి, మూత తీసి చూద్దాము. ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాము. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాము. దోసకాయ కర్రీ కూడా రెడీ అయింది. నాకు కొంచెం సాల్ట్ పట్టిద్దండి, నేను కొద్దిగా వేసుకుంటున్నాను. మీకు కూడా సరిపోతే వేసుకోండి, మీకు టేస్ట్ తగ్గట్టు. దోసకాయ ఉడికిందో లేదో కట్ చేసి చూద్దామండి. అయిపోయింది, ఉడికిందండి. అంతే, దోసకాయ కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.